వెల్కమ్ బ్యాక్. విజయనగరంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ముగ్గురు వ్యక్తులు బీవీసీ లాజిస్టిక్ కొరియర్ సర్వీస్ పేరుతో ఉన్న మారుతి వ్యాన్లో బంగారం, వెండి వస్తువులను విశాఖపట్నం నుంచి విజయనగరం తరలిస్తున్నారు. దీంతో వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా వారి వద్ద ఎటువంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారికి వద్దకు తదుపరి చర్యల నిమిత్తం పంపనున్నట్లుగా భోగాపురం సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు. పట్టుబడిన బంగారం 10 కిలోలు, వెండి 15 కిలోలు ఉంటాయన్నారు. ఇక సీజ్ చేసిన వస్తువుల విలువ సుమారు 6,40 లక్షల రూపాయలుగా ఉంటుందని అంచనా వేసినట్లుగా ఎస్ఐ వెంకటేశ్వరరావు తెలిపారు. మోదవలస చెక్ పోస్టు అక్కడ ఎలక్షన్ పర్పస్లో అక్రమ మద్యం, అక్రమంగా నగదు, ఎనీ గోల్డ్ సిల్వర్ ఐటమ్స్ కానీ, గాంజాస్ కానీ ఇవన్నీ తరలిస్తున్నారని మా ఉన్నతాధికారుల యొక్క ఉత్తర్వుల మీద, ఎలక్షన్ అధికారుల యొక్క ఉత్తర్వుల మీద అక్కడ చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. రోజు చెక్ చేస్తున్న వచ్చే ప్రతి వెహికల్ కూడా అందులో భాగంగా ఈరోజు చెక్ చేస్తుంటే ఒక మారుతి వ్యాన్, బీవీసీ లాజిస్టిక్స్ అని మారుతి వ్యాన్ వస్తుంది. దాన్ని చెక్ చేస్తే దాంట్లో గోల్డ్ ఆర్నమెంట్స్, సిల్వర్ ఆర్నమెంట్స్ ఉన్నాయి. వాటిని వెరిఫై చేస్తే సుమారు 10 కేజీల గోల్డ్ ఆర్నమెంట్స్, సుమారు 17 కేజీల సిల్వర్ ఆర్నమెంట్స్ వాటిలో ఉన్నాయి. వాటికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి కానీ వాళ్ళు విశాఖపట్నం నుంచి విజయనగరం తరలిస్తున్నారని తెలిసింది.